సో హాయ్ ఫ్రెండ్స్, టుడే మనం ఎంఎస్ ఎక్సెల్ గురించి నేర్చుకుందాం. సో ఎంఎస్ ఎక్సెల్ అనేది బేసిక్గా మనకి టేబుల్ ఫార్మేటెడ్ డేటా సేవ్ చేసుకోవడానికి యూస్ చేస్తాం. ఎలాంటి శాలరీ స్లిప్స్ కానీ లేదంటే సమ్ రిలేటెడ్ ఇయర్లీ రిపోర్ట్స్, ఎక్కడైతే సరే మనం టేబుల్ ఫార్మేటెడ్గా ఎంప్లాయీస్ లిస్ట్ అవ్వచ్చు, లేదంటే మనం చేసేటువంటి ఎక్స్పెండిచర్స్ సేవ్ చేసుకోవచ్చు. అలాంటి అన్నిటి కూడా మనం ఎంఎస్ ఎక్సెల్ ద్వారా మనం సిస్టంలో సేవ్ చేసి పెట్టుకోవడానికి యూస్ చేస్తామన్నమాట. అయితే ఈ ఎంఎస్ ఎక్సెల్ అనేది ఫస్ట్ మనం ఎలా ఓపెన్ చేసుకోవాలంటే, మీరు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ 10 అనేది యూస్ చేస్తే స్టార్ట్ మెనూ మీద క్లిక్ చేసిన వెంటనే లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ మీకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వస్తాయి. దీంట్లో మీకు ఈ అనేటువంటి ఏరియాలోకి వెళ్తే అక్కడ మనకి ఎక్సెల్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయడం ద్వారా ఓపెన్ చేయొచ్చు. లేదంటే మనకి ఇక్కడ సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఎక్సెల్ అని టైప్ చేస్తే ఇన్స్టాల్ అయినటువంటి ఎక్సెల్ అనేది మనకు అక్కడ డిస్ప్లే అవుతుంది అప్లికేషన్. దాని మీదైనా సరే మీరు ఇవ్వచ్చు, క్లిక్ చేయొచ్చు. లేదు అంటే కనుక కీబోర్డ్లోంచి విండోస్ ఆర్ టైప్ చేసినట్లయితే రన్ కమాండ్ ప్రాంప్ట్ రన్ విండో వస్తుంది. దీంట్లో ఎక్సెల్ అని టైప్ చేసి ఎంటర్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా సరే ఎక్సెల్ అనేది ఓపెన్ చేయొచ్చు. ఎక్సెల్ ఓపెన్ చేసిన వెంటనే మీకు బ్లాంక్ వర్క్ బుక్ అని వస్తుంది. ఈ వర్క్ బుక్తో పాటు లెఫ్ట్ సైడ్ ప్యానల్లో మీకు రీసెంట్గా ఓపెన్ చేసినటువంటి ఫైల్స్ లిస్ట్ కూడా వస్తుంది. పాత ఫైల్ ఆల్రెడీ మీరు సేవ్ చేసిన ఫైల్ ఓపెన్ చేయాలంటే దాని మీద డైరెక్ట్ క్లిక్ చేయొచ్చు. లేదు మనం కొత్త ఎక్సెల్ ఫైల్ క్రియేట్ చేయాలనుకుంటే ఈ బ్లాంక్ వర్క్ బుక్ మీద క్రియేట్ చేయొచ్చు. సో ఎక్సెల్లో మనకి డేటా ఫైల్ వచ్చేప్పటికి మనం వర్క్ బుక్ అని అంటాం. వర్క్ బుక్ అంటే కలెక్షన్ ఆఫ్ వర్క్ షీట్స్ అని. ఒక వర్క్ బుక్లో మనం మెనీ నెంబర్ ఆఫ్ షీట్స్ పెట్టుకోవచ్చు. సో ఎక్సెల్ విండో మొత్తం మీద మీరు బాటమ్ లెఫ్ట్ కార్నర్లో చూస్తే కనుక షీట్ 1 అని ఉంటుంది. ఇంకో కొత్త షీట్ కావాలంటే మళ్ళీ ఇక్కడ ప్లస్ బటన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే కొత్త షీట్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. ఇలాగ మీరు ఎన్ని షీట్స్ అయినా మనం ఒక ఎక్సెల్ వర్క్ బుక్కి మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే విండోలో రైట్ టాప్ కార్నర్లో మీకు కంట్రోల్ బాక్స్ ఉంటుంది. ఇది ఎక్సెల్ విండోని మినిమైజ్ చేయడానికి, రీస్టోర్ చేయడానికి, మ్యాక్సిమైజ్ చేయడానికి మధ్యలో బటన్ వచ్చేటి మనకి 2 రకాలుగా పనిచేస్తుంది. రీస్టోర్ అంటే కనుక స్మాల్ విండో, చిన్న విండో చేయడానికి. అదే మ్యాక్సిమైజ్ అంటే కనుక ఫుల్ స్క్రీన్ మనకి ఎక్సెల్ అనేది వస్తుంది. ఇది క్లోజ్ బటన్ అండి. దీని మీద క్లిక్ చేస్తే మనం ఎక్సెల్ అప్లికేషన్ని క్లోజ్ చేయొచ్చు. విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో మనం వర్క్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఈ కంట్రోల్ బాక్స్ అనేది ఐడియా ఉంటుంది. మనం సపరేట్గా దాని గురించి నేర్చుకునేది అవసరం లేదన్నమాట. అండ్ ఇక్కడ లెఫ్ట్ టాప్ కార్నర్లో వచ్చేప్పటికి మీకు సేవ్ బటన్ ఉంటుంది. మీరు చేసినటువంటి వర్క్ని ఎప్పటికప్పుడు మీరు సేవ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఇది సేవ్ బటన్ మీద క్లిక్ చేయడం ద్వారా కూడా మీరు సేవ్ చేయొచ్చు. అండ్ టేబుల్ ముందు నుంచి చెప్పాం, మనం ఎక్సెల్ అనేది మనకి టేబుల్ ఫార్మేటెడ్ డేటా మనం సేవ్ చేసుకోవడానికి వాడతాము. టేబుల్ ఫార్మేటెడ్ డేటా అనేప్పటికీ మనం మెయిన్గా చెప్పేది కాలమ్స్, రోస్. ఇక్కడ ఏ, బి, సి, డి, ఈ వీటిని మనం కాలమ్స్ అని, 2, 3, 4, 5, 6 వీటిని వచ్చేప్పటికి రోస్ అని చెప్తాం. సో ఎక్సెల్లో బేసిక్ ఎలిమెంట్ వచ్చి సెల్. మనం డేటా ఎంటర్ చేసేది కూడా సెల్లోకి ఎంటర్ చేస్తాం డేటా అనేది. ఈ సెల్లోకి మనం డేటా అనేది ఎంటర్ చేసుకుంటాం అన్నమాట. సెల్ని మనం ప్రతి సెల్కి కూడా అడ్రస్ ఉంటుంది. ఆ అడ్రస్ ఎలా డినోట్ చేస్తామంటే కాలమ్ అండ్ రో యొక్క కాంబినేషన్లో మనం డినోట్ చేస్తాం. అంటే ఇప్పుడు ఈ సెల్ ఉందనుకోండి B2, ఇది D2, ఇది E2. సో అలాగే ఇది B13. ఇలాగ వచ్చేప్పటికి మనకి ప్రతి సెల్కి కూడా అడ్రస్ అనేది ఉంటుంది. ఈ అడ్రస్ మనకి ఈ వర్క్ షీట్ ఏదైతే ఉందో దానికి కొద్దిగా ఎబోలో లెఫ్ట్ సైడ్న మనకి అడ్రస్ నేమ్ బాక్స్ అంటాం దీన్ని, లేదా అడ్రస్ బాక్స్ అని కూడా అంటాం. సో ఇక్కడ వచ్చేప్పటికి మనకి ఇది ఫార్ములా బాక్స్. మనం ఏదైనా ఫార్ములాస్ అవన్నీ టైప్ చేయాలంటే కూడా దీంట్లో మనం చేస్తాం. ఇది బేసిక్ అండి. అండ్ వీటిలో వచ్చేప్పటికి రిబ్బన్స్ అని అంటాం. మనకి ఎక్సెల్లో బేసిక్గా హోమ్, ఇన్సర్ట్, పేజ్, ఫార్ములాస్, డేటా, రివ్యూ, వ్యూ, ఓకే, ఇలాగా మనకి డిఫరెంట్ రిబ్బన్స్ ఉంటాయి. ఫైల్ అనేది బేసిక్ రిబ్బన్ అనమాట. ఫైల్ని సేవ్ చేయడానికి, ఓపెన్ చేయడానికి ఇలా మనం యూస్ చేస్తాం. సో ఇది ఈ రోజుకి ఫ్రెండ్స్. మన నెక్స్ట్ క్లాస్లో ఎక్సెల్లో మనం ఎలాగ డేటా సేవ్ చేసుకోవాలి, ఎలా ఓపెన్ చేయాలి ఆల్రెడీ ఉన్న ఫైల్ని, అలాంటి ఫీచర్స్ మనం నేర్చుకుందాం.